ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అదృష్టయోగం 2025 డిసెంబర్ నెల 31వ తేదీ లోపుగా మీరు ఈ వీడియోని చూస్తే మీరు అదృష్టవంతులే, కోటీశ్వరులు అయ్యే సూచనలు మీ జీవితంలో ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సఫలం అవుతాయి. ముఖ్యమైన అంశాలలో వేగంగా పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగితే విజయాలు తథ్యం. ధనలాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు నెలకొంటుంది. దుర్గా ధ్యానం మంగళపదం. ఈ వారం ఉద్యోగంలో మీకు అధికార సంబంధమైనటువంటి పనులలో శుభ ఫలితాలు అయితే పొందగలుగుతారు. ఉన్నతాధికారుల ఆదరణ మీకు పూర్తిగా లభిస్తుంది. మీ ప్రతిభను అందరూ కూడా గమనించి గౌరవిస్తారు. మీ నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ తెలివి, సమయస్ఫూర్తి ద్వారా వాటిని మీరు అధిగమించగలుగుతారు. గృహ నిర్మాణం, ఆస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా కొంత నష్టం అయితే కనిపిస్తోంది కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయాలి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. శ్రద్ధగా కృషి చేస్తే శుభ ఫలితాలు అనేవి తప్పవు. దుర్గామాతను స్మరించడం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం అనుకూలంగా రాబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అంతేకాదండి, వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపుగా, అంటే 2025 పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది. మీరు అదనపు సమయం పనిచేయడం లేదా క్లయింట్లతో లేదా భాగస్వామ్యులకు సంబంధించినటువంటి అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చు. కార్యాలయంలో మీ యొక్క స్థానం మీకు మెరుగుపడుతుంది మరియు పదవింట్లో రాహు ఉండడం చేత ఈ నెలలో మీరు కొంచెం మంచి అవకాశాలు అయితే పొందవచ్చు. ఈ నెల మీకు ఉద్యోగ స్థానము లేదా ఉద్యోగంలో కూడా కొంత మార్పు గురించి సూచనలు అయితే ఉంటాయి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే అది వారి పనిని కూడా మీరే పూర్తి చేయవలసిన పరిస్థితికి అయితే దారితీయవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం మీ యొక్క ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు. కానీ అదే సమయంలో మీరు విందు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యము మరియు రుణ చెల్లింపుల కోసం కూడా మీరు డబ్బును కూడా అధికంగానే ఖర్చు చేయవచ్చు. కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు సాధారణ సమయం ఉంటుందండి. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడుపుతారు. 4వ ఇంట్లో కేతు ఉండడం చేత మీ ఇంటి వాతావరణం నుండి కొద్దిగా దూరంగా కూడా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ నెల మీ జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు చేయవచ్చు. మీ 7వ ఇంట్లో కుజ సూర్యుల కలయిక మీ జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలకు కూడా కారణం కావచ్చు. వారితో మీరు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు తోబుట్టువులతో సంబంధాలను కూడా మెరుగుపరుస్తాడు. వ్యాపారస్తులకు ఈ సమయం వ్యాపారపరంగా కాస్త సాధారణంగా ఉంటుంది. మీరు ఎక్కువ పెట్టుబడి తక్కువ రాబడి అయితే పొందవచ్చు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టాలి మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టవద్దు. 7వ ఇంట్లో తీవ్రమైనటువంటి కుజ సూర్య శక్తి కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొంత అపార్థం కూడా ఉండవచ్చు.
అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇది మంచి సమయం ఉంటుంది. వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది. వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు. మీరు అదనంగా కష్టపడాలి. పోటీ పరీక్షలు రాసేవారు కోరుకున్న ఫలితం పొందడానికి కొంచెం కష్టపడాలి మరియు పట్టు విడవకూడదు. కోరుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగానే మీరు ప్రయత్నిస్తే మీకు మేలు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందామా. సాధారణంగా ఈ రాశివారు ఎప్పటికీ కూడా సహనం అనేది కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం కూడా పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యమునైనా సులభంగా చేస్తారు. అయితే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందుతారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. చూసారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.